ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించబోతున్నారో చూద్దాం. ఈరోజు మీ పర్సన్ మీ గురించి తను ఏం ఆలోచించబోతున్నారు. మీరు తన లైఫ్లో ఉంటే తను చాలా హ్యాపీగా ఉంటాను అని పర్సన్ అనుకుంటున్నారు. ఇక్కడ కపుల్స్ ఏ ఉంటే ఈ పర్సన్ మీతో కలిసి హ్యాపీగా ఉన్న రోజులు తను చాలా గుర్తు తెచ్చుకుంటున్నారు. అండ్ ఈ రోజు తను చాలా సాడ్గా ఉన్నారనమాట. చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. తన వైపు చాలా తప్పు ఉంది అని పర్సన్ అనుకుంటున్నారు. హీల్ అవుతున్నారు. తన ఆత్మ పరిశీలన అంటారు కదా, అది చేసుకుంటున్నారనమాట. ఎక్కడ తప్పు జరిగింది ఏంటిది అనేది. అండ్ ఇక్కడ ద హర్మిట్ కార్డ్ తర్వాత ఇక్కడ ద ఫుల్ కార్డ్ వచ్చింది. ఓకే, ఈ పర్సన్ అతి తొందరలోనే మీతో రీయూనియన్ చేయాలి. నా పర్సన్తో నేను మళ్ళీ రికన్సిల్ అవ్వాలి, తనతో కలిసి హ్యాపీ లైఫ్గా ఉండాలి అని పర్సన్ నిర్ణయం కూడా తీసుకోవాలి అనుకుంటున్నారు. చాలా ఆలోచించి పర్సన్కి ఒంట్లో శక్తి అంతా అయిపోయినట్టుగా నిర్జీవంగా ఉన్నారనమాట. తను దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నారు, చాలా డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. తనకు ధైర్యం సరిపోవడం లేదు. మీ విషయంలో ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే ఈ పర్సన్కి ధైర్యం అనేది సరిపోవడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఏదైనా టీం వర్క్ చేయాలనుకుంటున్నారు. మేబీ మీకు సంబంధించిన విషయాలు పెద్దవారితో కానివ్వండి లేదా ఫ్రెండ్ సర్కిల్తో కానివ్వండి పర్సన్ డిస్కషన్ చేయాలనుకుంటున్నారనమాట. ఏ రిలేషన్ని తను కాపాడుకోవాలనుకుంటున్నారు. ఎండ్ అవ్వడం అసలు ఈ పర్సన్కి ఇష్టం లేదండి. మీరు తన లైఫ్లో లేకపోతే తను చాలా సాడ్గా ఉన్నారు. అండ్ ఈ పర్సన్ చూడండి ఏమంటారు, ఎడారిలో ఒంటరి వారు అయిపోయినట్టుగా, తన గురించి ఆలోచించేవారు లేరు, తన గురించి కేర్ తీసుకునేవారు లేరు. అండ్ తన లైఫ్లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏ విధంలో కూడా ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారు. అండ్ తను ఎంత కష్టపడుతున్నా కూడా మనీ ఫ్లో లేదు అని పర్సన్ అనుకుంటున్నారు. మీకు కాల్ చేయాలి, మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ రెండు విషయాల మీద జగిల్ అవుతూ ఉన్నారు. ఈ పర్సన్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారనమాట. ఓకే, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్.